బాల్కొండ నియోజకవర్గం రాజకీయంలో ఇప్పుడు బింగలిపట్నం హాట్ టాపిక్గా మారింది. అభివృద్ధి నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తాజాగా జరిగిన పత్రికా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం బింగలిపట్నాన్ని అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రజాప్రభుత్వం పట్టణ రూపురేఖలను మార్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేవలం బింగలిపట్నంలోని ప్రతి వార్డులోని సీసీ రోడ్లు, డ్రైనేజ్లు మరియు తాగునీటి సౌకర్యం కోసం ఏకంగా 54 కోట్ల రూపాయలను మంజూరు చేశామని, ప్రస్తుతం ఆ పనులన్నీ శరావేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయడమే కాకుండా ఇప్పటికే 200కు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇవన్నీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. బింగలి కేజీబీవీ పాఠశాలను 40 లక్షలతో మరమ్మతులు చేయించి విద్యారంగానికి పెద్దపీఠం వేశామని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని, చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బింగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, భవిష్యత్తులో భీమ్గల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, మరి ఇన్ని చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద గత 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారో, మరి దానికి మేము ఏం చేయబోతున్నామో అని పట్టణ ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరాల వాళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ భీమ్గల్ మండలానికి, మరీ ముఖ్యంగా భీమ్గల్ టౌన్కి సంబంధించిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలపైన చర్చకు వచ్చేది ఉంటే, ఈ ఎన్నికల సందర్భం అయితే ఒక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది కాబట్టి రమ్మని చెప్పండి. వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో ఏం చేసిందని మాట్లాడకమని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.